నమస్కారం ఫ్రెండ్స్. సో అయితే నేను అంటే ఎక్కువ లెంతీ కాకుండా ఓకే, పొద్దున సాయంత్రం ఏమంటారు, నాట్ మోర్ దాన్ 30 minutes, ఓకే, ఆ విధంగా ఎంత అవుతుంది? సో ఆ విధంగా ఏది ఒక ఇంపార్టెంట్ టాపిక్ కానీ ఓకే, హిస్టరీ చరిత్ర కానీ లేకపోతే కరెంట్ అఫైర్స్ కానీ మాట్లాడే ప్రయత్నం చేస్తా. సో ఆ క్రమంలో ఇది మహాత్మా గాంధీ గారి గురించి చాలా చాలా ఏమంటారు, ఆ, అంటే పొద్దుగా లేస్తే ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరిని వదులుతలేరు అట్లా. అంటే నెహ్రూ గారి మీద బురద వదులుతున్నారు, గాంధీ గారి మీద ఓకే, ఇందిరా గాంధీ, అందరి మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు, చరిత్రను వక్రీకరిస్తున్నారు. అది అంటే మనల్ని మనమే అవమానపరచుకోవడం, అంటే ఆత్మహత్యా సదృశ్యం అంటారు చూసారా. మన మన యొక్క నేతల్ని, మన చరిత్రని వక్రీకరించడం నీ స్వార్థ ప్రయోజనాల కోసం అది కరెక్ట్ కాదు. ఓకే, విధానాలు పాలసీస్ మీద మాట్లాడదు కానీ చరిత్రను వక్రీకరించకూడదు. ఎందుకంటే అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. పార్టీలకు అతీతంగా మహనీయులు మహనీయులే. ఓకే, సో నువ్వు యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఓకే ఓకే, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, కాబట్టి తప్పు చెప్పొద్దు, చరిత్రను వక్రీకరించొద్దు. మహాత్మా గాంధీ గారైనా నెహ్రూ గారైనా ఎవరినైనా సరే ఓకే, తప్పు చెప్పొద్దు, వక్రీకరించొద్దు. ఇప్పుడు అల్లాని మొక్కేవారు అల్లాని మొక్కొచ్చు, నువ్వు నమ్మకపోవచ్చు, దట్స్ ఫైన్. ఆ సిద్ధాంతం నీకు నచ్చకపోవచ్చు, కానీ అల్లాని చిన్న చేసి మాట్లాడే హక్కు నీకు లేదు. అంటే ఎవరికైనా సరే. సేమ్ థింగ్ విత్ కృష్ణ, సేమ్ థింగ్ విత్ జీసస్, సేమ్ థింగ్ విత్ ఇక్కడ చరిత్రను వక్రీకరించొద్దు అనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఆ క్రమంలో మహాత్మా గాంధీ గారు మహాత్ముడు ఎలా అయ్యాడు అంటే వై వి కాల్ మహాత్మా. నేను డీప్గా పోయి ఆయన జీవిత చరిత్ర చెప్పదలుచుకోలేదు. ఓకే, అంటే ఆయన చెప్పాలంటే ఆయన సినిమానే 2 గంటలు 3 గంటలు తీసిర్రు. అది ఆయన జీవిత చరిత్ర. ఓకే, పెద్ద హిట్టు. సో నేను అంత డీటెయిల్గా ఆయన లైఫ్ స్టైల్కి పోవట్లేదు, లైఫ్ స్టోరీ గురించి చెప్పట్లేదు. ఓకే, ఆయనను ఎందుకు జాతిపిత అన్నారని మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం. కానీ వై హీ ఈస్ కాల్డ్ మహాత్మా, ఎందుకు మహాత్ముడు అంటే ద గ్రేట్ సోల్ ఎందుకు అయిండు అంటే ఒక రంగంలో కాదు మిత్రులారా. ఇట్స్ నాట్ అబౌట్ వన్ ఫీల్డ్. ఏదో ఒక రంగంలో పని చేసిండు, ఇప్పుడు ఒకటి సాధించిండు అట్లా కాదు. ఓకే, ఆయన స్వతంత్ర సంగ్రామం అనే ఒకటి చెప్తారు కానీ బట్ దట్ ఈస్ నాట్ ద ఓన్లీ థింగ్ హీ షుడ్ బి రిమెంబర్డ్. ఓకే, ప్రపంచమంతా, మనం కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ మెచ్చుకున్నారు. అప్పుడు ఆయనతో బ్రతికున్న వాళ్ళు మెచ్చుకున్నారు, ఆయన చనిపోయినా కూడా ఆయనని ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మార్టిన్ లూథర్ కింగ్ గారు. ఓకే, అదేవిధంగా ఒబామా గారు. ఓకే, అదేవిధంగా మన ఎవరు ఇంకా చాలా గ్రేట్. ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, ఫస్ట్ ఆయన మహాత్ముడు అని పిలిచింది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఓకే, గాంధీ గారు చెప్తే పెద్దవాళ్ళు అయినా విన్నారు, చిన్నవాళ్ళు అయినా విన్నారు, అన్ని ఏజ్ గ్రూప్ల వారు విన్నారు. ఓకే, గాంధీ గారు వచ్చి ఒక సౌత్ ఆఫ్రికా నుంచి లేకపోతే మన దేశ ప్రజలు ఏంటి అంటే అలవాటు అయిపోయినారు ఆ యొక్క బ్రిటిష్ వాడు పెట్టిన సపరేషన్కి అలవాటు చేసుకొని బతకడం స్టార్ట్ చేసారు. ఓకే, వాడిని ఎదిరించి గెలవలేము అనేది అర్థమైంది. కానీ ఇట్లాంటి బతకొద్దు, ఒక బానిస బతకొద్దు. ఓకే, మనము ఒక ఫ్రీడము అట్లా బతకాలి అనేటువంటి ఆ యొక్క స్వతంత్రం అంటే ఎట్లుంటుంది అనేది, బానిసత్వానికి అలవాటమైన జీవులకి ఆ యొక్క స్వతంత్రం ఎట్లా ఉంటుంది అనేది ఆ యొక్క అందరికీ ఆ యొక్క దాని ఇంపార్టెన్స్ తెలవడంలో ఊరూరా తిరిగి ఆ యొక్క వాళ్ళకి ఎందుకు కావాలి స్వతంత్రం, ఎందుకు కావాలి అనేది, ఒక రెస్పెక్ట్ఫుల్గా ఎట్లా బతకాలి, ఎందుకు బతకాలి అనేది ప్రజలు, కామన్ మ్యాన్, ఒక చదువుకోని వారటువంటి, అప్పుడు చదువు లేదు కదా బ్రిటిష్ కాలంలో. పెద్దగా చదువుకున్న వాళ్ళు ఏదో కొద్ది మంది ఉండి ఉంటారు. బ్రిటిష్ తొత్తులుగా మారిన ఈ యొక్క బ్రాహ్మిన్స్ ఎవరో అట్లాంటి వాళ్ళు, మెజారిటీ ప్రజలు ఇక అన్ని రకాల అట్లాంటి వాళ్ళకి ఎట్లా డిగ్నిఫైడ్గా ఎట్లా బతకాలి అనేటువంటిది వాళ్ళ లోపల తేవడంలో వెరీ వెరీ సక్సెస్ఫుల్ అయ్యిండు. ఓకే, సో కాబట్టి దేశ ప్రజలందరినీ ఐకమత్యం చేసేట్లో ఆయన కీలక పాత్ర పోషించిండు. ఓకే, అంటే ఎవరినైనా కన్విన్సింగ్ చేసే కేపబిలిటీ ఉంది అనేది మనం ఫస్ట్ గమనించాలి ఆయన యొక్క జీవిత చరిత్రని గమనిస్తే. ఓకే, అదేవిధంగా ఆయన సౌత్ ఆఫ్రికాలో కూడా ఎందుకు నాకు జస్ట్ బికాజ్ నాకు బ్రౌన్ స్కిన్ ఉంది కాబట్టి, నల్లతోలు ఉంది కాబట్టి, తెల్లతోలు లేదు కాబట్టి, నీకంటే అన్ని విధాలు చదువుకున్నా కానీ నన్ను ఎందుకు అవమానంగా చూస్తావు అంటే ఒక డిస్రెస్పెక్ట్ఫుల్గా అవమానిస్తే తీసుకోవడానికి సిద్ధంగా లేడు ఆయన. ఓకే, సో అది ఆయన జీవిత చరిత్రను నేర్చుకోవచ్చు మహాత్మా గాంధీ గారి నుంచి. ఓకే, అదేవిధంగా
ఈ యొక్క అహింసా పద్ధతిలో కూడా నువ్వు ఏదైనా సాధించవచ్చు. అంతకుముందు వరకు మహాత్మా గాంధీ గారి కంటే ముందు వరకు కూడా ఏం సాధించాలన్న ప్రపంచంలో హింస, యూ నీడ్ టు ఫైట్. ఓకే, యుద్ధం చేయాల్సిందే ఎక్కడైనా సరే, అక్రాస్ ద వరల్డ్. మన ఇండియాలో అయినా సరే, ప్రపంచంలో ఎక్కడ, యూరోప్లో అయినా సరే, ఎక్కడైనా సరే ఏదైనా సాధించాలంటే యుద్ధం చేయాల్సిందే. అట్లాంటిది హింస లేకుండా ఒక దేశానికి స్వతంత్రం తేవడం అనేది ఇట్స్ వెరీ వెరీ బిగ్ టాస్క్. ఓకే, అది అహింస ఒక్క చావు కాకుండా సివిల్ డిసొబీడియన్స్ ద్వారా కూడా సాధించవచ్చు ఏదైనా ప్రపంచంలో అని, నిరసన ద్వారా కూడా చేయొచ్చు అని, నిరసన తెలపడం అనే కాన్సెప్ట్ని ప్రపంచానికి చూపెట్టింది మహాత్మా గాంధీ గారు. ఓకే, అహింస అనే కాన్సెప్ట్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పింది మహాత్మా గాంధీ. అంటే నేను ఎందుకు ఆయనను మహాత్ముడు అంటున్నారు అనడానికి, ప్రపంచానికి, నాట్ ఫర్ ఇండియా, ప్రపంచానికి ఒక మీ కామెంట్స్ అవుతా. ఓకే, ప్రపంచానికి హింస కాకుండా అహింస ద్వారా ఏదైనా సాధించవచ్చు, నిరసన అనే కాన్సెప్ట్ని స్టార్ట్ చేసింది. బుద్ధుని తర్వాత మళ్ళీ అహింస అనే లేకుండే, అది ప్రాక్టికల్గా యూజ్ చేయడం. ఓకే, దేనికైనా హింస ఉండేది. ఈ రాజుల మధ్యలో పొద్దుగాలు వేస్తే యుద్ధాలు అయ్యేటి, దేశాల మధ్య యుద్ధాలు అయ్యేటి, రాజ్యం కోసం. ఇట్లా హింస అనేది ఒక ఏమంటారు, అది నరబలులు, జంతు బలులు చాలా వెరీ కామన్ ఉండే. అట్లాంటిది అహింస అనే కాన్సెప్ట్ ప్రపంచానికి ప్రాక్టికల్గా నిరూపించి చూపెట్టింది మహాత్మా గాంధీ గారు. ఓకే, అదేవిధంగా డిసొబీడియన్స్ అంటే ఆ యొక్క నిరసన అనేది. ఓకే, అంటే తెలుసుకుందాం. ఇప్పుడు వాళ్ళు ఊరికే బురద తగులుతున్నారు కదా, చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, కాబట్టి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అదేవిధంగా ఇప్పుడు పాదయాత్ర అనేది వెరీ పాపులర్ అయిపోయింది కదా. ఇప్పుడు పాదయాత్ర చేయాలి అనే కాన్సెప్ట్ని స్టార్ట్ చేసింది ఆయన. పాదయాత్ర అనే దండి ఉప్పు సత్యాగ్రహంకి పాదయాత్ర అనే కాన్సెప్ట్ ఇవాళ వైఎస్ఆర్ గారు చేసిండ్రు, రేవంత్ అన్న చేస్తారు, ఇంకోరు చేస్తారు, జగన్ చేసిండు అని చెప్తున్నారు కదా. ఆ కాన్సెప్ట్ని ప్రపంచానికి పరిచయం చేసింది, పాదయాత్ర చేయాలనే కాన్సెప్ట్ని పరిచయం చేసింది కూడా మహాత్మా గాంధీ గారే. ఓకే, ఇవాళ మేక్ ఇన్ ఇండియా అంటున్నారు కదా. ఆ రోజులనే పత్తి అంటే దూదిని తీసుకొని బట్టలు తయారు చేసే ఆ యొక్క చెరక ద్వారా నేర్పించేది మేక్ ఇన్ ఇండియా అనేది స్టార్ట్ చేసింది. మనం సెల్ఫ్గా మనం తయారు చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ని స్టార్ట్ చేసింది మహాత్మా గాంధీ గారు. అంటే ఎన్ని రకాలుగా, ఓకే, ట్రూత్ అంటే సత్యానికి ఎంత పవర్ ఉంటుంది, ఎంత కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సత్యం మాట్లాడాలి. ఓకే, అబద్ధం ఆడకూడదు అనేది, సత్యానికి అంత పవర్ ఉంది అని ప్రపంచానికి పరిచయం చేసింది మహాత్మా గాంధీ గారు. ఓకే, అంటే ఇప్పుడు ఆయన ఎంత సింపుల్గా ఉన్నాడు అంటే అర్థం చేసుకోండి. వెరీ బిగ్ కాన్సెప్ట్స్. ఓకే, మన ఈ భారతదేశ ప్రజలకు మన లోపల ఉన్న వజ్రాలు మనకు వాల్యూ ఉండదు. ఓకే, ప్రపంచ దేశాలు ఆయనకు ఊరికే విగ్రహాలు పెట్టాయి, ఊరికే ఆయన మహాత్ముడు అనరు. ఓకే, ఆయనకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని కూడా ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు. కానీ అప్పుడు నల్లతోలు నల్ల మీద ఒక వివక్ష ఉంటుంది కాబట్టి వాళ్ళతోటే కొట్లాడండి. కాబట్టి అది ఒక కాన్స్పిరసీ టైప్ అయిపోయింది. కానీ బట్ నోబెల్ ప్రైజ్ కూడా ఆయనకి ఎన్నోసార్లు ఆలోచించారు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని. ఓకే, అట్లాంటిది అలా వీళ్ళు పొద్దుగాలు వేస్తే బురద వెళ్తుంటే నాకు బాధ అవుతుంది. ఓకే, సో ఆ క్రమంలో ఏది సత్యాగ్రహం కానీ ఫాస్టింగ్ అనే కాన్సెప్ట్ని స్టార్ట్ చేసింది కూడా ఆయన్నే. ఓకే, ఈ యొక్క ఏమంటారు నిరాహార దీక్షలు అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేసింది ఆయన్నే. అంటే వినూత్న పద్ధతిలో నిరసన తెలపొచ్చు అని స్టార్ట్ చేసింది మహాత్మా గాంధీ గారు. ఓకే, కాబట్టి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సెల్ఫ్ రెస్పెక్ట్తో బతకడం ఎట్లా అనేది ఆయననే నేర్పించాడు. ఓకే, ఒక డిగ్నిఫైడ్గా ఎట్లా బతకాలనేది ప్రపంచానికి చూపెట్టింది మహాత్మా గాంధీ గారు. ఓకే, ఆ విధంగానే ఆయన బ్యారిస్టర్ అయ్యిండు కూడా. ఆ రోజులలో డబ్బులు చాలా సంపాదించుకునే శక్తి గల సామర్థ్యం గలవాడు. ఓకే, అయినప్పటికీ ఆ యొక్క పదవిని తృణప్రాయంగా వదిలేసి దేశ ప్రజల కోసం నిస్వార్థంగా సేవ చేసినటువంటి, తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు. ఓకే, తన పిల్లలతోటి కానీ భార్యతోటి కానీ పెద్ద టైం గడపలేదు ఆయన. ఓకే, ఆ విధంగానే సింప్లిసిటీ అంటే ఒక బ్యారిస్టర్ అయ్యిండి, ఒక కొల్లాయి అంటే ఏమంటారు, ఒక కింది ఒక పైన వస్త్రం లేకుండా. ఓకే, అట్లాంటి ఉండడం అనేది అది అంత ఈజీ కాదు. ఆ రోజులలో కూడా ఆయన బ్యారిస్టర్గా అంత ఉన్నతంగా ఉన్న వ్యక్తి అంత సింపుల్గా బతకడం అనేది ఇట్స్ మామూలు మనిషి కాదు, మామూలు వ్యక్తిత్వం కాదు. అంటే అట్లా ఆయన గురించి కోట్స్, ఆయన గురించి చెప్పనోళ్ళు లేరు అన్నట్టు. ఓకే, సో అంత మహనీయుడు. అట్లాంటిది మనలు ఈ యొక్క బీజేపీ ఆర్ఎస్ వాళ్ళు పొద్దుగా లేస్తే ఆయన గురించి చెత్త మాట్లాడతారు, అది కరెక్ట్ కాదు. ఓకే, చూడండి ఆయనది చూద్దాం. ఏది ఎడ్యుకేషన్ మీద అండర్స్టాండింగ్, యూనిఫికేషన్, నాన్ వైలెన్స్, పీస్, శాంతి, ట్రాన్స్ఫర్మేషన్, డిగ్నిటీ, ఇంక్లూజన్, అందరినీ కలుపుకొని పోవడం. ఓకే, కరేజ్, నెగోషియేషన్, క్రియేటివిటీ. ఆయన లేనిది అంటే
ఊరికే ఊరికే మహనీయుడు అనరు. ఓకే, రిలేషన్ అంటే ప్రతి విషయం మీద ఒక కోట్స్, ఆయన చెప్పిన కోట్స్ ఎన్ని రకాలుగా ఆయన నుంచి బాగా ఇన్స్పైర్ అయిన వాళ్ళు నెల్సన్ మండేలా. ఓకే, అదేవిధంగా హో చిన్ ఖాన్, అబ్దుల్ గఫార్ ఖాన్. కానీ ఈ మధ్య రీసెంట్ కాలంలో అయితే ఫేమస్ పర్సనాలిటీస్ హూ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మహాత్మా గాంధీ ఎవరు అంటే ఇది బరాక్ ఒబామా. ఓకే, యుఎస్ ప్రెసిడెంట్, చిట్ చాట్స్ విత్ 9th graders. సో అతను ఎన్నోసార్లు చెప్పిండు మహాత్మా గాంధీ గారి గురించి ఒబామా గారు. ఓకే, అదేవిధంగా మార్టిన్ లూథర్ కింగ్ అనే అతను అమెరికన్ యాక్టివిస్టు, అమెరికన్ సివిల్ వార్ గురించి కొట్లాడిండు. ఓకే, సివిల్ రైట్స్ నల్లోళ్ళకి కూడా ఈక్వల్ ఉండాలని చెప్పి. సో అతను కూడా ఎన్నోసార్లు చెప్పిండు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. ఓకే, ఏమని ఈ వాజ్ గ్రేట్లీ ఇన్స్పైర్డ్ బై గాంధీ. ఓకే, సివిల్ రైట్స్ మూమెంట్ అంటే మాకు ఒక దారి చూపెట్టిండు, మేము ఈక్వల్గా బతకడం అనేది ఎట్లా నేర్చుకోవాలనేది. అదేవిధంగా స్టీవ్ జాబ్స్ అయితే మనందరికీ తెలుసు కదా, యాపిల్ CEO. ఓకే, సో ఆయన కూడా చెప్పిండు ఏది థింక్ డిఫరెంట్ అని చెప్పి. ఓకే, అంటే ఆ యొక్క తీసుకున్నది కోటు ఈ మహాత్మా గాంధీ కదా. హీ వాజ్ సో మచ్ ఇన్స్పైర్డ్ బై మహాత్మాస్ విజన్ దట్ హీ ఫీచర్డ్ హిమ్ ఫర్ థింక్ డిఫరెంట్ అడ్వర్టైజ్మెంట్ సిరీస్ ఫర్ యాపిల్ కంప్యూటర్స్. ఓకే, అంటే మనకు అర్థమైతే లేదు, మనము వీఆర్ టేకింగ్ ఎవ్రీథింగ్ గ్రాంటెడ్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంటే ప్రపంచంలోనే ద గ్రేటెస్ట్ సైంటిస్ట్ కదా. సో మహాత్మా గాంధీ అండ్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ వర్ కనెక్టెడ్ బై ఎ ఇన్విజిబుల్ కార్డ్ ఆఫ్ లవ్, అడ్మైరేషన్ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్. ఓకే, ఐ బిలీవ్ దట్ గాంధీస్ వ్యూస్ వర్ ద మోస్ట్ ఎన్లైటెండ్ ఆఫ్ ఆల్ పొలిటికల్ మెన్ ఆఫ్ అవర్ టైమ్. ఇది ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంటున్నాడు. ఓకే, దే ఎక్స్చేంజ్ లాట్ ఆఫ్ లెటర్స్ అండ్ కరెస్పాండెన్స్ షేరింగ్ దేర్ వ్యూస్ ఆన్ పాలిటిక్స్ అండ్ రిలీజియన్. ఓకే, జస్ట్ లైక్ మహాత్మా గాంధీ, he strongly believed that non-violence and love are the only remedy which can cure the world of its diseases and voices. అదేవిధంగా నెల్సన్ మండేలా ఎవరో మనకు తెలుసు కదా. సో అది సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్. ఓకే, మాజీ ప్రెసిడెంట్. So huge impact on Nelson Mandela's vision and thinking, often called South African Gandhi. Nelson Mandela never met Gandhi but has referred to his leadership and lessons several times in his fight against colonialism. అంటే ఒక బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మన బ్రిటిష్ సామ్రాజ్యానికి పారదోడ అంటే నేను లైవ్లో ఉన్నా అని తెలిసి పర్పస్ కాల్ చేస్తారు ఈ బీజేపీ RSL. ఓకే, అది కరెక్ట్. సో మనం ఒక బ్రిటిష్ సామ్రాజ్యాన్ని, కామన్వెల్త్ దేశాలంటే ఒక 50-60 దేశాలు ఉండే, రవి అస్తమించిన సామ్రాజ్యం అన్నాం. అంటే సూర్యుడు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే 60 దేశాల్లో ఒక దేశంలో సూర్యుడు ఏడ ఉదయిస్తాడో ఆ దేశం వాళ్ళ అధీనంలో ఉండే, సూర్యుడు ఏడు అస్తమిస్తాడో ఆ దేశం కూడా వాళ్ళ అధీనంలో ఉండే. బ్రిటిష్ అధీనం లేని దేశాలు లేకుండే, కెనడా, అమెరికా, ఓకే, మనకు తెలిసిన సింగపూరు, మలేషియా, థాయిలాండ్. ఓకే, అన్ని దేశాలు బ్రిటిష్ ఉండే. అట్లాంటి బ్రిటిష్ సామ్రాజ్యంలో అమెరికా, కెనడానేమో చాలా ముందుగా, మనకంటే చాలా ఏళ్ళ ముందట, అంటే దాదాపు 300 ఏళ్ళ కిందటనే వాళ్ళు స్వతంత్రం వచ్చింది. కానీ ఒక అమెరికా వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క కామన్వెల్త్ దేశాల నుంచి, బ్రిటిష్ ఎంపైర్ నుంచి పెద్ద దేశము వాళ్ళకి అన్ని రిసోర్సెస్ ఎంత మూర్ఖులు మిత్రులారా, కావాలని పర్పస్ఫుల్గా. ఓకే, నేను లైవ్లో ఉన్నా అని తెలిసి కాల్ చేస్తారు, అంటే ఎంత మూర్ఖులు అనేది మనం గమనిద్దాం. కానీ అట్లాంటిది మహాత్మా గాంధీ గారు అంత పెద్ద బ్రిటిష్ సామ్రాజ్యంలో పెద్ద దేశం, మిగతా చిన్న చిన్న దేశాలు, కానీ పెద్ద దేశం భారతదేశం, వాళ్ళకి అన్ని రిసోర్స్. అట్లాంటిది 200 ఏళ్ళు, దాదాపు 200 ఏళ్ళు భారతీయులు అలవాటైపోయినారు వాళ్ళ యొక్క ఆపరేషన్కి. అట్లాంటిది వాళ్ళని పారదోలడం అనేది ఇట్స్ నాట్ ఎ సింపుల్ టాస్క్. సో అట్లాంటిది మహాత్మా గాంధీ గారు దేశ ప్రజలందరినీ ఏకం చేసి ఆ విధంగా అంత పెద్ద బ్రిటిష్ వాళ్ళని ఎలగొట్టడం అనేది ఇట్స్ నాట్ ఎ సింపుల్ టాస్క్. ఓకే, అందుకే మహనీయుడైండు. అట్లాంటి మహనీయులకి ఎట్లా చంపాలనిపించింది RSS వాళ్ళకి? ఆలోచించండి. ఏమన్నాడు మహాత్మా గాంధీ గారు? మళ్ళీ మహాత్మా గాంధీ గారి మీద పొద్దుగాల లేస్తే అబద్ధాలు ప్రచారం చేస్తారు, నాకు అది బాధ అవుతుంది. ఓకే, వీళ్ళు స్వతంత్రం గురించి కొట్లాడలే ఈ బీజేపీ RSS. హిందూ మహాసభలు పెట్టుకున్నారు, వాడి యొక్క RSS సంస్థను బ్యాన్ చేస్తారని. కానీ ఏ రోజు కూడా స్వతంత్రం కావాలని బ్రిటిష్ వంతుడు కొట్లాడలే. ఓకే, హెడ్గేవార్ అదే అన్నాడు, RSSని బ్యాన్ చేస్తారని వద్దన్నాడు, స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనొద్దన్నాడు.
సావర్కర్ కూడా ఏంది తనని క్షమాభిక్ష పెట్టి రిలీజ్ చేయించుకున్నాడు కాబట్టి ఎవరిని కూడా హిందువులను ఎవరిని కూడా ఈ యొక్క స్వతంత్ర ఉద్యమంలో పాల్గొననియను. ఓకే, అవన్నీ కండిషన్స్ ఒప్పుకుంటేనే రిలీజ్ చేశారు జైలుకి వెళ్ళి. కాబట్టి ఇవాళ ఎవరైతే ఈ ఆర్ఎస్ఎస్ అని చెప్తున్నారో ఎవ్వడు కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీలో ఎవ్వడు కూడా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదు. ఇవాళ వీళ్ళు దేశభక్తులు అని చెప్తారు. ఎట్లా దేశభక్తులు అవుతారో ఆలోచించండి. అట్లాంటి మూర్ఖులు గాంధీ మహాత్ముడు భారతదేశాన్ని విడగొట్టిండు అని చెప్తారు. అబ్జల్యూట్ నాన్ సెన్స్ మిత్రుల, అబ్జల్యూట్ నాన్ సెన్స్. ఓకే, ఆయన హంగర్ స్ట్రైక్ చేసిండు. మహాత్మా గాంధీ గారు హంగర్ స్ట్రైక్ చేసిండు కలకత్తాలో. ఓకే, విడగొట్టొద్దని, భారతదేశాన్ని ముక్కలు చేయొద్దని, నా శవం పోయినా సరే కానీ విడగొట్టొద్దని చెప్పిండ్రు. అర్థమైందా? నెహ్రూ గారు అదే చెప్పిండ్రు. కానీ విధి లేని పరిస్థితులలో విడగొట్టాల్సి వచ్చింది. దేర్ వాజ్ నో అదర్ ఆప్షన్. ఓకే, ఆ ముస్లిం లీగ్ యొక్క మొండి పట్టుదలకి మనం తలొగ్గాల్సి వచ్చింది. కానీ ఎవరు మహాత్మా గాంధీ గారైనా నెహ్రూ గారైనా విడగొట్టాలనలేదు. అయినా ఈ మూర్ఖులు మన యొక్క ఎంత అట్లాంటి మహాత్మా గాంధీ గారి యొక్క కాలి గోటికి కూడా సరిపోడు ఎవడైనా సరే. ఓకే, ఎవరమైనా సరే, ఎవరమైనా, నువ్వైనా నేనైనా ఎవరైనా. ఓకే, ఇక బీజేపీ ఆర్ఎస్ చెత్త నాయకుడుకులు అయితే ఇంకా వరస్ట్ అన్నట్టు. అట్లాంటిది ఆయనను విమర్శిస్తారు, చరిత్రను వక్రీకరిస్తారు, మహాత్మా గాంధీ గారి మీద బురద చల్లుతారు, నెహ్రూ గారి మీద బురద చల్లుతారు. ఓకే, ఇట్లా మహనీయులందరి మీద బురద చల్లుతారు. ఓకే, కరెక్ట్ కాదు అది. చరిత్రను తప్పు చెప్పొద్దు. ఓకే, నీకు ఐడియాలజీ మీద విభేదాలు ఉండొచ్చు. కానీ ఎందుకు చంపారు మహాత్మా గాంధీని? చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏమన్యాయం చేసిండు మహాత్మా గాంధీ దేశానికి? ఆయన భార్యతోటి సమయం గడిపిండా, పిల్లలతో సమయం గడిపిండా, ఒక మంచి డ్రెస్ వేసుకున్నాడా, బ్యారిస్టర్ చేసుకొని మస్తు పైసలు ఆ రోజుల్లో బ్యారిస్టర్ ద్వారా చాలా డబ్బులు సంపాదించుకోవచ్చు. మరి ఎందుకు మహాత్మా గాంధీని చంపాల్సి వచ్చింది? మహాత్మా గాంధీ గారి మీద బురద చల్లాల్సిన అవసరం ఏముంది? ఏం అన్యాయం చేసిండు భారతదేశానికి? అంటే మీరు కష్టపడలేదు, దేశానికి ఏం సేవ చేయలేదు, మళ్ళీ మహనీయుల మీద బురద చల్లుతా అంటే ఎట్లా? ఎందుకు ఊరుకోవాలి మనం? క్షమించదు వీళ్ళని, ఎవరు క్షమించరు, అంత మూర్ఖులు. ఓకే, సో ఆయన ఎన్నో ఏళ్ళు, దాదాపు జీవితం అంతా ఎక్కువ శాతం జైల్లో గడిపిండు. అట్లాంటి మహనీయుని మీద బ్రిటిష్ వాడు తక్కువ శిక్ష జైలు వేసిండు, సావర్కర్ని పెద్ద జైలు వేసిండు అని అబద్ధాలు చెప్తారు. ఓకే, కాదు, సావర్కర్ని ఎక్కువ జైలు ఎందుకు వేసిండు? అట్లాంటి అల్లూరి సీతారామరాజు చంపేసిండు. ఓకే, ఎవరైతే బ్రిటిష్ ఆఫీసర్ని చంపినరో, కొట్టినరో, ఫిజికల్గా కొట్టినరో వాళ్ళని ఎక్కువ శిక్షలు వేసారు. ఉరి తీసిండ్రు, కఠినమైన శిక్షలు వేసారు. ఎవరైతే అహింస కాకుండా అహింస పద్ధతిలో చేసినరో, హింస చేయలేదో వాళ్ళకి తక్కువ శిక్ష జైలు వేసారు. నాకు అర్థం కాదు. ఎంత అంటే ఎట్లా బుద్ధి అవుతుంది? నా బాధ ఏంది అంటే, మహాత్మా గాంధీ మీద బురద చల్లే స్థాయిలో ఉన్నారా వీళ్ళు ఎట్లా హిందువులు అవుతారు? ఆయన స్వతంత్రం తెస్తేనే ఇవాళ మనం ఇవాళ ప్రధానమంత్రి కానీ, ఇవాళ స్వతంత్రం కానీ, ఇవాళ రాజ్యాంగం కానీ ఏమైనా ఉన్నాయి. ఓకే, లేకపోతే ఇప్పుడు కూడా ఆపరేషన్ బతికే వాళ్ళం కావచ్చు. అట్లాంటిది మహాత్మా గాంధీని విమర్శించే స్థాయిలో ఉన్నారా వీళ్ళు? అన్నం తింటలేరు. ఓకే, కాబట్టి మహాత్మా గాంధీ చాలా కాన్సెప్ట్స్ ప్రజలకి అర్థమయ్యేటట్టు చెప్పిండు. ఒక వినూత్నమైనటువంటి అంటే ఒక మార్గాన్ని చూపెట్టిండు. ఇండియాకి అంటలేను, ప్రపంచానికి కూడా. అందుకే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వాళ్ళు గౌరవిస్తారు, ఇంక్లూడింగ్ ఆ రోజులలో కూడా. హీ వాజ్ ఎ సెలబ్రిటీ. బ్రిటన్కి పోయినా కానీ ఆయనను ఒక ఏమైనా సెలబ్రిటీ లాగానే చూశారు. ఓకే, అంటే అక్కడి ప్రజలు కూడా, మన ఇండియన్స్ అంటలేను నేను అనేది, బ్రిటిషర్స్ అయినా ఎవరైనా సరే. సో ఊరికే ప్రపంచమంతా మొక్కదాయనని గౌరవించది, ప్రపంచమంతా ఆయన విగ్రహాలు పెట్టుకోదు. కాబట్టి ఎవరు తిడుతున్నారు మహాత్మా గాంధీ గారిని? బీజేపీ ఆర్ఎస్ వాళ్ళు తిడుతున్నారు. లేదంటే ఎవరు తిడుతున్నాడు? దళితులు తిడుతున్నారు. వీళ్ళిద్దరే స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనింది, వీళ్ళిద్దరే బ్రిటిష్ వారికి తొత్తులుగా మారింది. ఇవాళ పొద్దుగాలు వేస్తే దేశాన్ని నాశనం చేస్తుంది వీళ్ళే. ఇప్పుడు దళితులని ఎక్కువ ఇబ్బంది పెట్టేది బీజేపీ ఆర్ఎస్ వాళ్ళే. అయినా కొద్దిమంది దళితులు ఎందుకు బీజేపీ ఆర్ఎస్ సపోర్ట్ చేస్తారనేది నాకు అర్థం కాదు. దే ఆర్ హెడింగ్ ద కంట్రీ ఇన్ ఏ రాంగ్ డైరెక్షన్. ఓకే, కానీ అందుకని మహాత్ముడు అయ్యిండు. అదేవిధంగా మనం ఇంకా చాలా మహనీయుల యొక్క వాళ్ళ యొక్క అచీవ్మెంట్స్, మహాత్మా గాంధీ గారు చేసిన స్వతంత్ర ఉద్యమంలో భాగంగా ఆయన ఎన్నో చేసిండు. డిసోబీడియన్స్, సహాయ నిరాకరణ, అంటే చట్టాలను ఉల్లంఘించడం,
ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాన్ని, క్విట్ ఇండియా అంటే ఇండియా నుంచి వెళ్ళిపోమని వాళ్ళని, ఓకే. అట్లా చాలా చేసిండు. ఇంకా మనం డీటెయిల్గా చెప్పుకుందాం. అంటే ఇది దిస్ ఇస్ నాట్ ద ఎండ్, ఓకే. అదేవిధంగా నెహ్రూ గారి టైంలో ఆయన జీవిత చరిత్ర కానీ, ఆయన ఏమేమి అచీవ్మెంట్స్ ఏమేమి చేసిండు, ఓకే. ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, అట్లా వాజ్పేయి గారు, ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా, ఝాన్సీ లక్ష్మీబాయి గారు, లేకపోతే ఇండియా చరిత్ర, అంటే నేను మరీ అంత డీటెయిల్గా ఈ బిట్ టు బిట్ కాదు, మెయిన్ హైలైట్ పాయింట్స్, ఓకే. వాళ్ళ యొక్క బురదను ఆపాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నెక్స్ట్ జనరేషన్ కూడా వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చరిత్రని వక్రీకరించవద్దు, ఓకే. ఆ క్రమంలో నేను మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఇది మార్నింగ్ ఈ టైంలో అయితే ఇది మాట్లాడుకుందాం, పొద్దున అయితే కరెంట్ అఫైర్స్ మాట్లాడుకుందాం. ఐ డోంట్ వాంట్ లైక్ I will try to limit 20 to 30 minutes, okay. సో అది మిత్రులారా, మనము విల్ టాక్ మాట్లాడదాం, ఓకే. ఎంత దిగజారుతున్నారు, ఒక మహనీయులని తప్పుగా చూపెట్టడం తప్పు అనేదే నా భావన, ఓకే. వి విల్ క్రియేట్ అవేర్నెస్ ఆన్ ఆల్ ఎవ్రీథింగ్, అంటే కరెంట్ అఫైర్స్ యాజ్ వెల్ యాజ్ గ్రేట్ లీడర్స్ అండ్ ఎవ్రీథింగ్, ఓకే. God bless all. Take care. Bye.